మావయ్య భోజనం చేద్దురుగాని రండి. ఆకలిగా లేదమ్మా. మార్నింగ్ నుంచి మీరేమీ తినలేదు. తినబుద్ధి కావడం లేదమ్మా. నా దాము గురించే నా ఆలోచనంతా. నా దాముకి పిచ్చి పట్టడం ఏంటమ్మా? ఇంట్లో నుంచి పారిపోవడం ఏంటమ్మా? ఏంటమ్మా ఏంటమ్మా సింధు ఇదంతా? నేను ముందే మీకు చెప్పాను మావయ్య, మీరుండాల్సింది ఇక్కడ కాదు అత్తయ్య దగ్గర అని. మీరు నా మాట వినలేదు. అత్తయ్య అక్కడ ఏదో ఇబ్బందుల్లో ఉన్నారని మీ అబ్బాయికి కూడా చెప్పాను. అయినా యష్ కూడా పట్టించుకోలేదు. నా కళ్ళారా అత్తయ్య పరిస్థితి చూసి కూడా నేనేమి చేయలేకపోయాను. అందుకే మీకు యష్కి బతిమలాడి మరీ చెప్పాను, మీరు అత్తయ్య దగ్గరికి వెళ్ళండి అని. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. అమ్మా సింధు, నువ్వు ఆ ఇంటికి వెళ్ళి మీ అత్తయ్యని చూసావా? చూశాను మావయ్య. నువ్వెప్పుడు చూసావమ్మా? సిటీలో చిన్న పనుందని మీకు భాగ్యానికి చెప్పి ఇక్కడికి వచ్చాను కదా మావయ్య. అవును. అప్పుడు సోదమ్మ వేషం వేసుకుని ఆ ఇంటికి వెళ్ళాను. నేను నమ్మిన వాళ్లే నన్ను వెన్నుపోటు పొడిచారు. నా భర్తకి, నా చిన్న కొడుక్కి దూరంగా ఉంటున్నాననే నా బాధంతా. ఆ రోజే నాకు అర్థమైంది ఆ ఇంట్లో అత్తయ్య ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తుందని. అత్తయ్యకి ఆ పరిస్థితి రావడానికి కారణం ఆ మధువే మావయ్య. మధు మంచిది కాదని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఎవరూ నన్ను నమ్మలేదు. ఆ మధు అంతలా మీ అందర్నీ నమ్మించింది. మనందరం మళ్ళీ కలిసి సంతోషంగా ఉండాలంటే ఆ మధు గురించి అన్ని నిజాలు అందరికీ తెలిసిన రోజే అది సాధ్యం అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామమ్మా సింధు? అత్తయ్య ఎక్కడున్నారో మనం వెతికి తెలుసుకోవాలి. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఆ అత్తయ్యని మనం వెతికి పట్టుకోవాలి మావయ్య. అలాగే చేద్దామమ్మా. ఇంకెందుకమ్మా ఆలస్యం? పద, ఇప్పుడే వెళ్ళి వెతుకుదాం. దాముని దా. అమ్మా, అమ్మా, అమ్మకేం కాకూడదు. అమ్మకేం కాదు. ఎలాగైనా అమ్మ ఎక్కడుందో కనిపెట్టాను. అమ్మా, 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 వీడొకడు. ఎక్కడికంత కంగారుగా వెళ్తున్నారు? అమ్మ తప్పిపోయిందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను వదినా. ఆల్రెడీ నేను ఎప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేశాను. పోలీసులు అత్తయ్యని వెతికే పనిలోనే ఉన్నారు. మీరు అనవసరంగా కంగారు పడకుండా వెళ్ళి రెస్ట్ తీసుకోండి మర్తి గారు. లేదు వదినా, అమ్మ దొరికే వరకు
నాకు రెస్ట్ తిండి నిద్ర ఏది వద్దు. అమ్మ నేనే వెతికి తీసుకొస్తాను. మరిది గారు, మరిది గారు. తేజ పోనీ కూర్చో. ఇదిగో తాగు. అవును మధు, నాకు డౌట్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని తమ్ముడికి ఎందుకు అబద్ధం చెప్పావు? ఒకవేళ కంప్లైంట్ ఇస్తే అమ్మ దొరికే ఛాన్స్ ఉంది కదా. నువ్వు చెప్పింది నిజమే తేజ. పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీ అమ్మ కన్ఫర్మ్గా దొరుకుతుంది. కానీ మనకి కాదు, మీ తమ్ముడికి. మీ అమ్మ గురించిన చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఫస్ట్ మనకే తెలియాలి తేజ. కంప్లైంట్ మీ తమ్ముడిచ్చాడనుకో, పోలీసులకి మీ అమ్మ గురించి ఏదైనా ఆచూకీ తెలిస్తే ముందుగా తనకే చెప్తారు. అలా జరగకూడదని అబద్ధం చెప్పాను. పోలీస్ కంప్లైంట్ రేపు మనమే వెళ్ళివ్వాలి. ఇద్దాంలే. మనం అనుకున్నదే జరుగుతుంది. కానీ ఆకలి చంపేస్తుంది. వాళ్ళని అడిగి కాస్త ఏమైనా తిందాం. బాబు, ప్లేట్ ఇడ్లీ ఎంత? 40 రూపాయలమ్మా. అమ్మో, 40 రూపాయలా? ఏటమ్మా ఇడ్లీ అడిగి వెళ్ళిపోతున్నావా? అయ్యా, నా దగ్గరంత డబ్బులు లేవు, అందుకే వెళ్ళిపోతున్నాను. బాబా డబ్బులు నేను ఇస్తాను, ఆవిడకి ఏం కావాలో టిఫిన్ పెట్టు. అలాగే సార్. అరే తమ్ముడు టిఫిన్ ఎట్రా? దేవుడా, నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది? ఇంత దీనంగా అయిపోయింది. ఏం పరిస్థితి కల్పించావయ్యా? ఎలాగైనా సరే ఇతన్ని ఫోన్ అడిగి చంద్రకి కాల్ చేయాలి. బాబు, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేయాలి. నెంబర్ చెప్పండి, నేనే కాల్ చేస్తాను.